हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। ఆహా టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. బాలా త్రిపుర సుందరి దేవి యొక్క శుభ ఆశీస్సులు. సంక్రమణము, సంక్రాంతి సరే ఏదైనా ఒకటే. సూర్యుడు ఒక రాశిలో నుండి ఇంకో రాశిలోకి మారడము జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా దాన్ని సంక్రమణము అంటారు. ఇందులో చాంద్రమానము సౌరమానము అని చెప్పి రెండు రకాలు. చంద్రునికి సంబంధించినటువంటిది చాంద్రమానము. సౌరమానము, సౌరమానం అంటే సూర్యుడు. అంటే ఈ సౌరమానములో గుణించేటువంటి ఒక దాని ప్రకారంగా ఈ సంక్రమణాలు ఏర్పడుతుంటాయి. మన భారతదేశంలోనే కొన్ని ప్రాంతాలలో సౌరమానం వాడుతూ ఉంటారు. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారినప్పుడు దాన్ని నెలగా పరిగణిస్తారు. అలా సామాన్యంగా మన మలయాళ ప్రాంతీకులు అంటే కేరళ రాష్ట్ర వాళ్ళు అక్కడ ఈ మకర సంక్రమణము దీన్ని వాళ్ళు ఉగాదిగా చేసుకుంటారు. ఓణం పండుగ అని చెప్పి అనుకుంటారు వాళ్ళు దాన్ని అక్కడ. అలాగే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మేషమాసము, వృషభ రాశిలోకి సూర్యుడు వచ్చినప్పుడు వృషభ మాసము అని చెప్పి ఇలా వాళ్ళు సౌరమానంలో లెక్కలు గణిస్తూ ఉంటారు. అందుకే మనకు ప్రతి సంవత్సరము జనవరి 14, 15 తారీఖులలోనే సంక్రమణం మనకు వస్తుంది సూర్యమానం ప్రకారంగా చూసుకున్నట్టయితే. అదే చంద్రమానం ప్రకారంగా చూసుకున్నట్టయితే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తిథి కానీ ప్రత్యేకమైనటువంటి ఒక నక్షత్రం కానీ ఏది లేదు. ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, కృష్ణాష్టమి ఉంది, వినాయక చవితి ఉంది. వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తిథులు నక్షత్రాలు అవి ఉన్నాయి. కానీ ఈ సంక్రమణానికి లేదు. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం, సూర్యుడు ధనస్సు రాశిలో నుంచి మకర రాశికి ఎప్పుడైతే మారుతున్నాడో, ఏ క్షణంలో మారుతున్నాడో అక్కడి నుంచి అది మకర మాసము అంటారు. తమిళియన్లు వాళ్ళు అక్కడంతా కూడా మకర మాసం అని ఉచ్చరిస్తూ ఉంటారు. మన దగ్గర ఇది మార్గశిర మాసం చివరిలో రావచ్చు, పుష్యమాసంలో రావచ్చు. ఇది అయితే ఇది ఉత్తరాయణ దక్షిణాయనలతో కూడుకున్నటువంటి ఒక పండుగ. మకర సంక్రమణము అంటే రేపు ఎల్లుండి మనకు 14వ తారీఖు నాడు మకర సంక్రమణము. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఆ రోజు నుంచి ఉత్తరాయణము అంటే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. దానికే ఉత్తరాయణము. ఉత్తర అంటే ఉత్తర దిక్కు, ఆయనము అంటే ప్రయాణం. ఉత్తర దిక్కు ప్రయాణం చేస్తుంటారు. తిరిగి ఉత్తర దిక్కు ఒక 6 మాసాలు ఉత్తర దిక్కు సూర్యుడు ప్రయాణం చేసిన తర్వాత తిరిగి జూలై 17, 18, 16, 17, 18 ఈ 3 డేట్లలో ఒకరోజు దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. అంటే కర్కాటకాయనము అంటారు దాన్ని, కర్కాటక మాసం అంటారు. కర్కాటక రాశిలోకి సూర్యుడు ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో అప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. మరి దక్షిణాయనానికి ఎక్కువ ప్రాధాన్యం లేదు మన వాళ్ళు. ఉత్తరాయణానికి ఈ మకర మాసానికి మకర సంక్రాంతికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం మనం. ఇది ఒక పెద్ద పండుగగా చేసుకుంటున్నాం. అందులో మన తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ వచ్చింది అంటే 3 రోజులు చాలా ఘనంగా చేస్తాము. భోగి, సంక్రమణం రోజు, తెల్లవారి కనుమ పండుగ అని. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ముక్కను అని చెప్పి 4వ నాడు కూడా చేసేటువంటి ఒక ఆచారం ఉంది. అది చాలా తక్కువ జిల్లాలు ఉండొచ్చు అనుకుంటాను. అయితే
ఈ మకర రాశికి ఎందుకు ఈ సంక్రమణానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది అంటే, దేవతలకు దక్షిణాయనము రాత్రి సమయం, ఉత్తరాయణము పగటి సమయం. దేవతలు ఈ రోజు నుంచి పగలుంటారు. 6 మాసాలు వాళ్ళకు పగలు, 6 మాసాలు రాత్రి. దక్షిణాయనం నుంచి అంటే కర్కాటక రాశి నుంచి సూర్యుడు ప్రయాణము చేసి మకర రాశి వరకు వచ్చేటప్పటికి రాత్రికాలం. మకర రాశి నుంచి సూర్యుడు ప్రయాణం చేస్తూ మళ్ళీ కర్కాటక రాశి వచ్చేంత వరకు పగలు. సూర్యుడు పగలపూట ఉదయిస్తున్నాడు కాబట్టి, దేవతలకంతా కూడా పగలు కాబట్టి, ఈ కాలంలో ఇదొక మనకు శుభయం గల సూర్యోదయం. రాత్రి అంతా పడుకొని సూర్యోదయం ఎప్పుడవుతుందా అని చెప్పి లేచి చెప్పటికి సూర్యోదయం అయింది ఆహా అని చెప్పి అన్ని పనులకు సంతోషంగా ఉంటూ అన్ని కార్యక్రమాలు ఎలా నెరవేర్చుకుంటామో, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి శుభకార్యాలు చేసుకోవడము, అవన్నీ చేసుకోవడం అనేటువంటివి కూడా మనకు ఆచరణలో ఉంది. ఉత్తరాయణంలో శుభకార్యాలు చేయడం చాలా మంచిది అనేటువంటి మనకు కూడా కొన్ని శాస్త్రాలు మనకు చెబుతూ ఉన్నాయి. అలా మనకు ఉత్తరాయణములో ప్రవేశించుడు, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడమే సంక్రమణము. దీన్నే మకర సంక్రమణము అంటున్నారు. దీనికంటే ఒకరోజు ముందు వచ్చేటువంటిది భోగి. అంటే 13వ ఈ సంవత్సరం మనకు జనవరి 13వ తారీఖు నాడు భోగి వస్తుంది. ఎందుకయ్యా 3 రోజులు పండుగ చేసుకోవాలి? ఒక్కరోజు చేసుకుంటే కాదా? ఒక గడియ చేసుకుంటే కాదా అంటే కాదు. మనము నిద్రలో నుంచి లేచినప్పుడు లేవగానే ఎంబడే మనం అన్ని కార్యక్రమాలు చేస్తామా? లేచి కొందరు భగవంతుని ధ్యానం చేసుకుంటారు, కాలకృత్యాలు తీర్చుకోవడము, స్నానాలు చేయడము, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదా. అలాగే మకర సంక్రమణము, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించకంటే ముందే దక్షిణాయనము అంటే ఒకరోజు, ఈరోజు కూడా మనకు రేపు 13వ తారీఖు నాడు కూడా దక్షిణాయనం కిందే లెక్క. దక్షిణాయనంలో చివరి గడియలు. ఈ చివరి గడియలలో భోగి పండుగ అని చెప్పి చేసుకుంటాం. అంటే ఇంతవరకు మనము కర్కాటక రాశిలో నుంచి మకర రాశి వరకు ఉన్నటువంటి ఒక దాంట్లో సూర్యుడు చీకటిలో, దేవతలంతా కూడా చీకట్లోనే ఉన్నారు, మనకు వెలుగును ప్రసాదించాలి అని చెప్పి భోగి పండుగ నాడు ఉదయమే అంటే తెల్లవారుజామున 4 గంటలకు ఆ సమయంలోనే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి భోగి మంటలు వేస్తారు కొన్ని ప్రాంతాలలో. భోగి మంటలు వేయడం ఎందుకు అంటే చీకటి వెళ్ళిపోయింది, వెలుగు వస్తున్నది, మనకు జ్ఞానోదయం అవుతుంది, మన ఆరోగ్యాలు బాగుపడతాయి, మనకు మంచిగా ఉంటుంది అనేటువంటి ఒక అర్థం. భోగి మంటలు అంటే చాలా దిక్కులు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న పాత చెత్త అది తీసుకొచ్చి అందులో పారేసి భోగి మంటలు అని చెప్పి పాడతారు. అది కాదు భోగి మంటలు అంటే. పాత చెత్త అన్ని బ్యాగులు, సూట్ కేసులు అవన్నీ తీసుకొచ్చి అందులో వేసి కాల్ చేయడం భోగి మంటలు కావు. భోగి మంటలు అంటే కూడా దానికి ఒక శాస్త్ర నిబద్ధత ఉంది. ఆ భోగి మంటలు వేసేటప్పుడు కూడా అందులో మంచి సమిధలు పెట్టి, సమిధలు అంటే కట్టెలు, దానికి ఒక వేదిక, గుండ్రగా వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక మీద మంచి సమిధలు పెట్టి ఆ జ్వాల చేసి ఆ జ్వాల చుట్టూ 8 దిక్కుల అంటే 8 దిక్కుల నువ్వులు బియ్యము కలిపినటువంటి వాటిని అగ్నిదేవునికి చుట్టుగా బలిగా పెట్టి 8 దిక్కుల బలిగా పెట్టి అగ్నేయ నమః, ఉతవాహనాయ నమః, ఉతాసినే నమః, కృష్ణవత్సే నమః, దేవముఖాయ నమః, సప్తజిహ్వాయ నమః, వైశ్వానరాయ నమః, జాతవేదసే అని చెప్పి అగ్నిదేవునికి 8 దిక్కులు ఉంటారు. ఈ 8 అగ్నులు. ఈ 8 మందికి నువ్వులు బియ్యము కలిపినటువంటి, అవి నల్ల నువ్వులు బియ్యము కలిపినటువంటివి, వాటికి కొద్దిగా దాంట్లో నెయ్యి వేసి కలిపి వాటిని గుర్తుగా 8 దిక్కుల బలిగా పెట్టడము, పెట్టి అప్పుడు ఆ భోగి మంటల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. కొందరు చప్పట్లు తెరుస్తూ పాటలు పాడుతూ ఇవన్నీ కూడా భోగి పండుగ రోజు ఉదయం చేసుకోవాలి. ఆ రోజు ఇవన్నీ కూడా తెల్లవారు వరకు చేస్తే దానిలో శరీరములో ఉన్నటువంటి యొక్క రోగ బాధలన్నీ కూడా పోవడము, ఆరోగ్యాలు మంచిగా ఉండడము, అనుకున్న పనులు కావడము, కష్టాలన్నీ కూడా వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పి మనకు ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలోనే భోగి మంటలు వేసుకుంటారు. భోగి మంటలు వేసుకొని హాయిగా ప్రదక్షిణాలు చేసి స్వామికి ఇచ్చేసుకొని నమస్కారం. ఆ భోగి మంటల తర్వాత అభ్యంగన స్నానం అంటాం. అభ్యంగన స్నానం అంటే తలకు నూనె పెట్టుకొని ఒళ్ళంతా తీసుకొని తల స్నానం చేసి బట్టలు కట్టుకొని అభ్యంగన స్నానం చేయడము.
దగ్గరలో ఉన్న ఇంట్లో పూజ చేసుకోవడము, దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడము, ఇవన్నీ కూడా మనం భోగి నాడు చేసుకుంటాం. ప్రతి సంవత్సరం మనకి ఇలా వస్తూనే ఉంది. కానీ ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటిది మకర సంక్రమణం. అది చాలా ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. మనకు భోగి పండుగ ఏనాడు వస్తుంది? 13వ తారీఖు రోజు వస్తుంది. సోమవారము, పౌర్ణిమ, సూర్యోదయ నక్షత్రం, ఆర్ద్ర నక్షత్రం. ఎంత మంచి సమయం ఆలోచించండి. సోమవారము శివునికి సంబంధించిందే. ఆర్ద్ర నక్షత్రం శివజనన నక్షత్రం. పౌర్ణిమ చంద్రుడు సంపూర్ణ కళలతో ఉన్నటువంటి ఒక దినము. ఇలాంటి ప్రముఖమైనటువంటి ఒక శుభమైనటువంటి ఒక దినము నాడు మనకు భోగి ప్రారంభమవుతుంది. ఈ భోగి పండుగ వచ్చింది కాబట్టి ఈనాడు అభ్యంగన స్నానం చేసుకొని ఇల్లు అలంకరించుకొని స్వామివారికి ఇంట్లో దీపం పూజ చేసుకొని తర్వాత దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివ పూజ చేసుకోవడం, శివ పూజ చేసుకోవడం అనేటువంటిది చాలా మంచి విషయం ఈరోజు. ఇంకొకటి, శివ పూజ చేసుకుంటూ దాంతోపాటు నాగులకు కూడా పూజ చేసుకోండి. దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలు ఉంటాయి, వాటికి కూడా పూజ చేసుకోండి. ఎందుకంటే ఆర్ద్ర నక్షత్రం శివ నక్షత్రం అయినప్పటికీ ఆర్ద్ర నక్షత్రానికి రాహువు దశల ప్రకారంగా జ్యోతిష ప్రకారంగా ఆర్ద్ర నక్షత్రానికి రాహు నక్షత్రం అంటాం దాన్ని. కాబట్టి ఆ రాహు నక్షత్రంలో మనం ఉన్నాం కాబట్టి వీళ్ళు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక నాగులకు కూడా పూజ చేసుకుంటే ఈ నాగదోషము సర్పదోషం అంటారు కదా, అలాంటి ఏమన్నా ఉంటా పోతాయి. అంతేకాకుండా ఈ సోమవారం నాడు అంటే రేపు భోగి నాడు శివాలయానికి వెళ్ళి శివునికి నల్ల నువ్వులు నీళ్ళల్లో నల్ల నువ్వులు కలిపి ఆ నీళ్లతో స్వామికి అభిషేకం చేసుకోండి. లేదా శివాలయానికి వెళ్ళడానికి మాకు వీలు లేదు, దగ్గర లేదు అనుకున్నప్పుడు ఇంట్లోనే శివలింగం ఉంటే ఆ శివలింగానికి నల్ల నువ్వులు నీళ్లు కలిపి ఆ నల్ల నువ్వుల నీళ్లతో స్వామికి అభిషేకం చెయ్యండి. ఆ స్వామికి బిల్వదళాలు సమర్పించుకోండి. నల్ల నువ్వులే నైవేద్యంగా పెట్టండి. ఈరోజు నువ్వులతో చేసిన పదార్థాలు తినడం, రెండవది మినపగుండ్లతో కానీ మినపపిండితో చేసినటువంటి ఒక పదార్థాలు తినడం చాలా శ్రేష్టం. ఇది మనకు శాస్త్రం చెప్తుంది. సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఇది చాలా చలికాలం, చల్లటి గాలులు రావడము, శరీరం అంతా చల్లగా ఉండడము, చలి పెట్టడము బాధాకరంగా ఉంటుంది. శరీరంలో వేడి రావడానికి ఈ నువ్వుల పదార్థాలు తినడము, మినప పదార్థాలు తినడం వల్ల శరీరంలో వేడి వస్తుంది. ఉదయమే లేచి ఆ భోగి మంటలు వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. శరీరంలో వేడి లేకపోతే బతకలేంగా, వేడి ఉండాలి కదా. శరీరంలో వేడి లేకపోతే డాక్టర్ గారు చేయి చూసి వైద్యుడు శరీరంలో వేడి తగ్గిపోయింది అంటాడు. నాడి లేదు, శరీరంలో వేడి తగ్గింది అంటారు. అందుకని శరీరంలో వేడి ఉండాలి. ఎందుకంటే మనది పంచభూతాత్మకమైనటువంటి ఒక శరీరం కాబట్టి, అగ్ని కూడా ఒక భూతం కాబట్టి ఆ శరీరంలో వేడి తాకడానికి, ఈ చలికి తట్టుకోవడానికి కూడా మన వాళ్ళు అలా చేస్తే విన్నారు అని చెప్పి శాస్త్ర ప్రకారంగా మనకు పెట్టారు. అందులో ఆర్ద్ర నక్షత్రము శివుని నక్షత్రము, సోమవారం శివునికి సంబంధించింది, షోడశ కళాపూర్ణుడైనటువంటి ఒక చంద్రుడు పౌర్ణిమ రోజు. కాబట్టి ఈ రోజు భోగి నాడు చేయండి. పూజ చేసుకుని వచ్చిన తర్వాత సాయంకాలము గొబ్బిళ్ళతో ఉదయం కొన్ని ప్రాంతాలలో ఉదయం చేస్తారు, కొన్ని ప్రాంతాలలో సాయంకాలం చేస్తారు. దేవాలయం నుంచి వచ్చిన తర్వాత ఆవు పేడతో గొబ్బిళ్ళు చేసి గొబ్బిళ్ళు పెట్టి గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ కన్యపిల్లలు, కొందరు ముత్తైదువుగా చేస్తారు. కానీ ఎక్కువగా ఆచారంలో చెప్పినటువంటిది ఏంటంటే కన్యపిల్లలు, పెళ్లి కావాల్సినటువంటి ఒక కన్యపిల్లలు ఆ గొబ్బిళ్ళ చుట్టూ పాటలు పాడుతూ ప్రదక్షిణాలు చేస్తారు, ఆడుతారు, గెంతుతారు. చేయడం అలా చేయడం వల్ల ఆ గొబ్బెమ్మ అనేట ఆమె ఒక గౌరీ దేవతో సమానం. దానివల్ల వివాహం కానటువంటి ఒక కన్యలకు వివాహం కావడము ఇలాంటివి జరుగుతాయని చెప్పి నానుడి. అలా గొబ్బిళ్ళాట
కొన్ని ప్రాంతాల్లో ఉదయం చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో సాయంకాలం చేస్తారు. ఎవరి ప్రాంతంలో ఎలాంటి యొక్క ఆచారం ఉందో ఆచారాన్ని పాడండి. గొబ్బిళ్ళు ఆడండి. అయితే ఈ గొబ్బిళ్ళు ఏం చేయాలి? తీసి ఎక్కడో డస్ట్‌బిన్‌లో, పెంట కుప్పలో పారేయడం కాదు. ఈ గొబ్బిళ్ళు చేసినటువంటి ఒక ఆవు పేడతో చేసినటువంటి ఒక గొబ్బిళ్ళను పిడకలుగా చేసి ఎండబెట్టండి. వాటికి ముందుకు రేపు రథసప్తమి నాడు వాటితో పాలు పొంగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సాయంకాలము పూట 3-4 సాయంకాల సమయంలో చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయడం. 1 సంవత్సరము వయసు ఉన్నటువంటి ఒక పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పిల్లల వరకు వాళ్ళకు భోగి పళ్ళు అని చెప్పి బియ్యంలో రేగుపళ్ళు, జీడి పళ్ళు, చెరుకు ముక్కలు ఇలాంటివన్నీ కలిపి అందులో ఇన్ని రాగి పలుపులు, ఇన్ని నువ్వులు, నల్ల నువ్వులు ఇవన్నీ కలిపి ముత్తైదువలు ఆ చిన్న పిల్లలను కూర్చుండబెట్టి వానికి తల మించి ఆ భోగి పళ్ళు పోస్తారు భోగినాడు. ఎందుకు పోస్తారు భోగి పళ్ళు అంటే ఆ భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఒక దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ఎనర్జీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ అంతా కూడా పోయి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ భోగి పళ్ళు పోయడము, భోగి పళ్ళు పోసి మనకు కొత్త బట్టలు పెట్టడము అనేటువంటిది జరుగుతుంది. ఇలా మనము భోగి రోజు ఈ కార్యక్రమాలన్నా చేసుకొని బంధువులచే ఆనందించడము. ఆ రోజు కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువు పెట్టడం అనేటువంటిది కూడా ఉంది. మా తెలంగాణ ప్రాంతంలో మాత్రము దీపావళికి మేము బొమ్మల కొలువు పెడతాము. తక్కిన ప్రాంతాలలో మన ఈ సంక్రమణం రోజు, భోగి రోజు బొమ్మల కొలువు పెడతారు. ఇది 3 రోజులు అలాగే ఉంచి కనుమ పండుగ తర్వాత ఆ బొమ్మలను తీస్తారు. ఇలా ఆ రోజు భోగి ఆచారం ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు బొమ్మల కొలువు పెట్టుకోవడము, చిన్న పిల్లలతో సందడిగా ఉండడము, పేరెంటాలను పిలుచుకోవడము చేయడం జరుగుతుంది. ఈ విధంగా రేపు భోగి పండుగ కాబట్టి ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే మన కష్టాలు పోవాలి అంటే రేపు భోగి పండుగ నాడు సోమవారము, ఆర్ద్రా నక్షత్రము, పౌర్ణిమతో కూడినటువంటి ఒక భోగి కాబట్టి ఈరోజు రేపు భోగి పండుగ నాడు అందరూ కూడా స్నానం చేయండి. ఆ స్నానం చేసేటప్పుడు మీ బకెట్తో ఉన్నటువంటి ఒక నీళ్ళల్లో నల్ల నువ్వులు కలుపుకొని చెయ్యండి. లేదా నల్ల నువ్వుల పిండి శరీరమంతా రుద్దుకొని స్నానం చెయ్యండి. దగ్గర నది కానీ చెరువు కానీ అనుకూలంగా ఉంటే నదికెళ్ళి స్నానం చేయడం చాలా మంచిది ఈ 3 రోజులు. వీలు కానప్పుడు ఇంట్లోనే బకెట్లోనే నువ్వు పిండి ఒంటికంతా రుద్దుకొని స్నానం చేయడం వల్ల శని దోషం పోవడమే కాకుండా కష్టాలు కూడా దూరమయ్యి సంతోషంగా సుఖంగా ఉంటారు. రేపే భోగి పండుగ కాబట్టి ఇది మీరు ఆచరించండి. ఇది శుభం.